నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి డేవిడ్ కోరారు. కొండూరు రైతులు ఈ ఏడాది ఖరీఫ్లో 7 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. నకిలీ విత్తనం కారణంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. రైతులను మోసం చేసిన దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని సిఐఐ నాయకులు కోరారు. రైతుల విజ్ఞప్తితో మొక్కజొన్న పంటను రైతులతో కలిసి సిపిఐ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఊర్లో నాయక్ గారి కొట్లో గణేష్ సాయి అనే కొట్లో విత్తనాలు తెచ్చా. నకిలీ విత్తనాలు ఇచ్చారు. హైబ్రిడ్ ఇత్తులు బాగుంటాయి పెట్టమని ఇచ్చారు. అయితే నకిలీ విత్తనం ఇచ్చారు. 50,000 నుంచి 60,000 దాకా అయింది ఎకరానికి. విత్తనం కూడా సరిగ్గా పోసుకోలేదు. రామంటే రావట్లేదు చేంజ్ చూడటానికి. ఆయన గారు ఎకరానికి 60,000 అప్పు తెచ్చి పెట్టామండి. మా పరిస్థితి ఏంటి మరి? మేము ప్రభుత్వం వారు దయచేసి ఆదుకోవాలి మమ్మల్ని. వడ్డీకి తెచ్చి చేనుకి పెట్టాము, కౌలుకి వేసి భూమి. ఎకరానికి 60,000 అయిందండి. మీరు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము పురుగుల మందు తాగి సావాలి చేలో. మరి మొక్కజొన్న ఏటా వేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వేసడానికి విత్తనాలు తిరుగురు వెళ్ళాం. గణేష్ కృప సాయి కృప విత్తనాలు తెచ్చివ్వండి. ఆ కొట్లో నాయకు గారి దగ్గర తెస్తే ఆయన గారు వేసాము. మరి మొలిచింది కానీ కంకి అయిపోయేపాటికి అది మోసం జరిగింది. చిన్న కంకి వేసింది, విత్తనాలు మోసం ఏంటని వెళ్ళాం. కంకి వేసినప్పుడు వెళ్తే మీరు చేసుకునేది చేసుకోమన్నాడు ఆయన. మరి అది అట్లా కుదరదండి, న్యాయం చేయాలి మాకు. మీరు విత్తనాలు ఇచ్చారు కాబట్టి ఎప్పుడు వేస్తున్నాం మాకు బాగానే ఉంటుంది. ఇరుకు అమ్ముకున్నాం. ఇవాళ కంకి వేయలేదు, బలం చేసాము. అన్ని రకాల పెట్టుబడి పెట్టాము అప్పు తెచ్చి. మొక్కజొన్న ఏటా వేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా